రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం రమేష్ రెడ్డి గారి నాయకత్వం రమేష్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ కి సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ లో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం వంశరాజ్ యాదవ్ నాయకత్వం ధర్మేశ్వర రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రమేష్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం అజయ్ గారి నాయకత్వం మల్లపూర్ గడ్డ మల్లపూర్ గడ్డ మల్లపూర్ గడ్డ మల్లపూర్ గడ్డ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం వంశరాజ్ యాదవ్ నాయకత్వం ధర్మేశ్వర రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లాపూర్ లో మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వం రేవంత్ అన్న గారి నాయకత్వం చంద్రబాబు అన్న గారి నాయకత్వం అన్నముల్ల పరమేశ్వర అన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మల్లాపూర్లో చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మా మల్లాపురంలో వార్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో అది సర్కిల్ కార్యాలయంని చేయడంని మా పరమేశ్వర సహకారంతో సర్కిల్ కార్యాలయం ఇది కాబోతుంది. దానివల్ల ఈరోజు శ్రీధర్ బాబు గారికి మా రేవంత్ అన్న గారికి పరమేశ్వర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మల్లాపూర్లో ఇప్పుడు రానున్న రోజులు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక ముందుగా చాలా ఫాస్ట్గా దూసుకెళ్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు చెయ్యని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లోనే దాదాపు ఒక 40-50% ఫాస్ట్గా వాళ్ళకన్నా ఫాస్ట్గా చేయడం జరిగింది. అది మా రేవంత్ అన్న సహకారంతో మా పరమేశ్వర సహకారంతో. అదేవిధంగా మా మల్లాపూర్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఏదైతే కాంప్లెక్స్ ఉందో దాదాపు 9.5 కోట్లు రిలీజ్ చేసిన రేవంత్ అన్న గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు సార్ గారికి అదేవిధంగా మా పరమేశ్వర గారికి వజ్రేష్ యాదవ్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో మేమందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అక్కడ శక్తిసేనర్ కానీ ఇక్కడ మల్లాపూర్ కానీ ఈ 2 కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పుడు అన్నట్టుగానే చాలా శుభదినం. మన సర్కిల్ ఆఫీస్ మనకు ఇచ్చేసిన మా పరమేశ్వర గారికి అలాగే రేవంత్ అన్న గారికి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ మల్లాపూర్లో మునిపెన్నడు లేని నేనైతే దాదాపు 40 ఏళ్ళు అవుతుంది నేను రాజకీయంలో ఉండి ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు చూడలేదు నేను. మల్లాపూర్ గల్లీలే కానీ ఏడే కానీ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థనే కానీ సీసీ రోడ్లే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎంత పనులు చేసి అందరూ తెలుసు. దాదాపు 100 కోట్ల రూపాయలు మల్లాపూర్ డివిజన్కే కేటాయించి పరమేశ్వర సహకారంతో చాలా అభివృద్ధి ప్రదంలో ముందుకు పోతున్నాం. అలాగే రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సే కానీ విద్యుత్ ఫ్రీయే కానీ ఫ్రీ సిలిండరే కానీ
రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ పథకాలన్నీ మనము చేస్తూ ఉన్నాడు. రాబోయే కాలంలో మరిన్ని పథకాలు చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇటు శక్తిసాయి నగర్ కానీ ఇటు మల్లాపూర్ కానీ భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు వార్డ్ ఆఫీసును సర్కార్ ఆఫీసుగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ 3 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరంపరలో కొనసాగుతున్న మల్లాపూర్ డివిజనే కాకుండా ఒక డివిజన్ 2 డివిజన్లు చేసి మనకు అధికారం దగ్గరగా చేశారనే ఉద్దేశంతో ప్రజల చేరువలో 2 డివిజన్లు చేశారు. మనకు ఇక ముందు కూడా 2 డివిజన్లు మనం ఖచ్చితం చేసుకొని అభివృద్ధిలో పయనిస్తామని మల్లాపూర్ ప్రజలకు తెలియజేసుకుంటూ, మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో పరమేశ్వర సహకారం రేవంత్ రెడ్డి అన్న చేయడం వల్ల ఎన్నో పథకాలు ప్రౌండ్స్ మనకు వచ్చినాయి. మొదటగా బ్యాంకు రుణాలు రైతులకు మాఫీ చేశాడు, మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేశారు, 500 సిలిండర్ ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు, గృహ జ్యోతి విద్యుత్ కరెంట్ ఫ్రీ ఇచ్చారు. ఇక ముందు కూడా మహిళలకు 2500 కూడా త్వరలో విడుదల చేయనున్నారు. అందరూ ప్రభుత్వాన్ని సహకరించి కాంగ్రెస్ సహకరించాలని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వార్డ్ ఆఫీస్లో సర్కిల్ ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి సహకరించిన మన మున్సిపల్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరన్నకి మరియు రేవంత్ అన్నకి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి ముఖ్యంగా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ప్రజాపాలన అంటే ప్రజలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొస్తుంది. ఏదైతే చెప్పింది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లంలన్నీ కూడా ఇక్కడ ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పరమేశ్వరన్న దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇది కావాలి, ఇది కంపల్సరీ చేయండి అని అడగగానే మనకి అవన్నీ నిధులన్నీ కూడా మన ఇక్కడున్న నాయకులు తీసుకొస్తున్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లాపూర్ డివిజన్లో ఒక పండుగ వాతావరణం మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల రాక్షస పాలన నుండి విముక్తి తెలుసుకొని ఇలా ఇందిరమ్మ పాలనకు అడుగుపెడుతున్న 2 సంవత్సరాల నుంచి గడిచిన 24 నెలల ప్రభుత్వం ఎలా ఉందో, గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఎలా ఉందో మన కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. ఇవాళ 2 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ఇవాళ 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం కావచ్చు, ఒకసారి ఈ గోడ వెనుక మనం చూస్తే మనకు అర్థమవుతుంది. తల్లి పేరు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ పిల్ల పుట్టక ముందే కుళ్ళ కట్టినట్టు ఇవాళ మేము ఇంకా అభివృద్ధి పనులే స్టార్ట్ కాలే, ఇవాళ టెండర్లే కాని పథకాలకి నిన్న కొబ్బరికాయ కొడతాడు ఎమ్మెల్యే కార్పొరేటర్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్ మీద ఉన్నది, స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నది. అర్థం చేసుకోవాలి. ఇవాళ టెండర్లు అయినాయి, 4 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ అయినాయి. ఇవాళ టెండర్ల వరకు అయినాయి, 7 వర్క్ స్టార్ట్ కాని దాంట్లో ఇవాళకి ఆయన 10 ఇవాళ 10 తారీఖు అయిపోతుంది కార్పొరేటర్ది. అక్కడ పడ్డ పోసమ్మ మొగని మింగింది అన్నట్టు నువ్వు బండలు తెచ్చుకొని పక్కకు పెట్టుకొని ఇవాళతో నేను వెళ్ళిపోతున్నా, అన్ని నాయే అంటే ఇవాళ నీ పాలనేందో 10 సంవత్సరాలు నీ చేతిలో చూసినాం ఆల్రెడీ. నీ చాదగాని ఏషానికి, నీ చాదగాని ప్రవర్తనకి మల్లాపూర్ మొత్తం యావత్ తెలంగాణ, యావత్ మల్లాపూర్ కల్లారా చూసింది. ఇవాళ మేము చేసిన పథకాలు మీరేదో బండలు పెట్టుకొని నేను బండ పెట్టుకున్నంత మాత్రాన నాదే అయిపోతుంది అంటే ఇది కరెక్ట్ కాదు. స్థానిక కార్పొరేటర్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పథకాలు ఏదో ఇవే బండలేదో 10 ఏళ్ళ నుంచి ఎందుకు పెట్టలేదు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ 2 సంవత్సరాల నుంచి మేము సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు మేము డివిజన్కి ఖర్చు పెట్టాం. ఇవాళ నువ్వు 10 ఏళ్ళ నుంచి ఏం పెట్టావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఎన్టీఆర్ఆర్కే కావచ్చు 9.5 కోట్లతో మేము మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడుతున్నాం. ఇలా మల్లాపూర్ కింద 4.5 కోట్ల రూపాయలు తెచ్చినాం. ఈరోజు మల్లాపూర్ వార్డ్ ఆఫీస్ని సర్కిల్ ఆఫీస్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ళ నుంచి నువ్వు ఏం చేసినావో ఒకసారి చెప్పాలి. బొందలగడ్డ కట్టడం కాదు, చచ్చిపోకుండా నువ్వు హాస్పిటల్లో బెడ్లు పెంచాలి తప్ప ఆడ సావనీకి నువ్వు వైకుంఠ ధామాలు కట్టినావు. ఇవాళ నీ రాక్షస పాలనకి ఇవాళ మా కాంగ్రెస్ పాలనకి తేడా ఏముందో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది పేద బడుగు బలిగిన వర్గాలకు చెందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదవాడు సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో, ఆడపిల్లలు బస్సు ఎక్కినా ఫ్రీ వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క పథకం ప్రజలకు ఉపయోగపడే పథకం పెట్టినాం తప్ప ఇవాళ నీ రాక్షస పాలన వల్ల మా కాంగ్రెస్ పాలన ఏదైతే చేసిందో ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్కరూ గల్లెగరేసుకొని తిరగాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది ఉంది. ఇవాళ నీ టీఆర్ఎస్ పాలన చేసింది ఏది చేసినా కుటుంబాలకు లేదా వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకే పోయింది తప్ప వరద బాధితులకు ఇచ్చినాం. ఇవాళ మేము ఒక్కొక్క కాలనీకి మేము తిరుగుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నోడికి 10,000 రూపాయలు ఇచ్చుకొని నువ్వు మొన్న ఎలక్షన్లో పోయినావు 5 ఏళ్ళ కింద. ఇలా 10,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? దళిత బంధు ఎక్కడ పోయింది? నీ దళిత కార్లు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు?
ఇలా నీ కార్యకర్తలకు ఇచ్చినావు వెనక తిరుగుండడానికి ఎవరికైనా వేరేటోళ్ళకి ఇచ్చినావా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇంకా స్థానిక కార్పొరేటర్ ఇంటి వెనక బండలు పెట్టుకొని రెడీగా ఉండు, రేపు పొద్దున వాడతారంట. ఇవాళ 10 తారీఖు, ఇవాళ నువ్వు బండలు పెట్టిందే కరెక్ట్, రేపు పొద్దున బండలు పెడితే మేమే వాళ్ళ కొడతాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ గర్వంగా చెప్పుకునే రోజు. ఎందుకంటే మేము గతంలో ముందు మన పరమేశ్వరతో మేమందరం కలిసి మేము కానీ మన డివిజన్ కమిటీ కానీ మన ముఖ్య నాయకులు కలిసి ఇట్లా మన సర్కిల్ కార్యాలయాన్ని మనం ఇక్కడ మా వార్డ్ ఆఫీస్ జర మంచిగా ఉంది, సర్కిల్ కార్యాలయం ఇక్కడ ఉంటే జర కాపరా అది మన కుష కూడా పోయే మన పరిస్థితి ఉంటుంది, పబ్లిక్కి జర మన దగ్గర ఉంటే జర పబ్లిక్ సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మన పరమేశ్వర దగ్గరికి పోయి అందరం మల్లాపూర్ డివిజన్ కమిటీ వాళ్ళందరం పోయి చెప్పడం జరిగింది. దాన్ని అన్న దృష్టిలోకి తీసుకొని సర్కిల్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా శ్రమించారు అన్న. ముఖ్యంగా మా మల్లాపూర్ డివిజన్ కమిటీ నుంచి మా మందమూల పరమేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా అన్న రేవంత్ అన్న గారికి, మా శ్రీధర్ బాబు అన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు పోయే పాలన అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాగే ముందుకి మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఇచ్చిన గ్యారంటీలు కానీ అమలు చేస్తూ ఇలాగే పబ్లిక్లో వెళ్ళి మళ్ళీ వచ్చేసారి మల్లాపూర్ కానీ శక్తిసాయి నగర్ కానీ మా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలాభిషేక కార్యక్రమానికి చాలామంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి మన విలేకరులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్. ఎమ్మెల్యే గారే నేను నాకు పాత కాంగ్రెస్ వాళ్ళతో అందరితో పరిచయాలు ఉన్నాయి, అవును రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి అవును నేనే నిధులు తీసుకొస్తున్నాను, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం లేదని పదే చెప్తున్నారు. దీని గురించి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి పరిచయాలు ఉండొచ్చానా? ఎమ్మెల్యే గారికి పరిచయాలు ఉన్నంత వల్ల ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పరిచయాలు ఉన్నంత వరకు అయితే బడ్జెట్ అయితే ఇప్పుడు కేసీఆర్ అయితే ఇస్తలేడు కదా, ఇచ్చేది రేవంత్ అన్ననే కదా. ఒక మాట పరిచయాలు అంటే ఇచ్చేదైతే పరిచయాలు ఏముందనా? సరే పరిచయాలు ఉండొచ్చు, ఆయనకి ఉండొచ్చు, కానీ బడ్జెట్ అయితే ఇచ్చేది అమౌంట్ అయితే ఇచ్చేది రేవంత్ అన్ననే కదా, కేసీఆర్ అయితే ఇస్తలేడు కదా. దాంట్లోనే స్పష్టంగా అదే సొంతంగా అయిందనా ఇక్కడ క్లియర్గా పబ్లిక్ తెలుసు. వాళ్ళు చెప్పుకోగానే పబ్లిక్ అయితే పిచ్చోళ్ళు కాదు కదా, పబ్లిక్ అందరికీ అర్థమైపోతుంది. ఇచ్చేదేవాళ్ళు తెచ్చేదేవాళ్ళు మామూలుగా ఇచ్చేదైతే రేవంత్ అన్న కానీ కదా, రేవంత్ అన్న దగ్గర నుంచి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాక ఇప్పుడు నాకు పరిచయాలు ఉందని చెప్పి పర్సనల్గా సరే పరిచయాలు ఉండొచ్చు, ఆ పరిచయాల ప్రభుత్వం ఉంటుంది, కానీ ఇచ్చేదైతే మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో తీసుకొచ్చేది మేమే అని, నేనేమంటున్నా అంటే తీసుకొచ్చేది మీరు ఎమ్మెల్యే గారు, అది మీ బాధ్యత. నేనేమంటున్నా మీరు మీరు చేస్తారు కదా, ఏవైతే శంకుస్థాపనలు చేస్తారో మీరు ఒక్క రోజు కూడా రేవంత్ అన్న పేరు చెప్పట్లేదు మీరు. అరే మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ అన్న ప్రజాపాలనలో తెచ్చే నిధులు ఇచ్చేది మేము, తెచ్చినావు నువ్వు. ఆ మాట ఏడ మెన్షన్ చేస్తలేరు. నిన్నాక మొన్న కార్పొరేటర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, బాజాప్తా మీరు చూడండి ఆ ప్రెస్ మీట్లో ఉంది. ఏమని అంటే గవర్నమెంట్ లేకున్నా కూడా ఇంతకుముందుకు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అంతకన్నా ఎక్కువ నిధులు వచ్చినాయని మొన్న మాట్లాడింది కార్పొరేటర్. అంటే దీన్ని బట్టి అర్థమైంది, మా ప్రజాపాలన 2.5 సంవత్సరాల్లోనే దాదాపు వాళ్ళు 10 ఏళ్ళలో చేయని పనులన్నీ కూడా మేము 2.5 సంవత్సరాలు చేసినాం. అది మేము అనట్లేదు, ప్రెసిడెంట్ ఉన్న కార్పొరేటర్ చెప్పిన మాట. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజెంట్ మా ప్రజాపాలనలో మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఈ పార్టీ ఆ పార్టీ కాదన్నా, అందరు పార్టీకి సమస్య స్థానం ఇస్తున్నాడు. ఎవరికి నిధులు కావాలన్నా కూడా వాళ్ళు ఏం కల్మషం లేకుండా చేసే నాయకుడు మా రేవంత్ అన్న. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా బాధ్యతతో చెప్పిండు, మేము కూడా అదే చెప్తున్నాము. మీరు చేసే పనులకు రాబోయే ఇప్పుడైతే కార్పొరేటర్ అయితే అయిపోయింది 10 ఏళ్ళు, ఇప్పుడు రాబోయే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారికి నేను సూచన చేస్తున్నా, రేవంత్ అన్న గారి పేరు కంపల్సరీ చెప్పాలి. ఇది ఎవరు ఇస్తున్నారంటే మా సీఎం గారు రేవంత్ అన్న ఇస్తున్నారు, చెప్పాలి, మెన్షన్ చేయాలి. ఇది నేను సూచన చేస్తున్నా ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇయ్యాలటి నుంచి మేము దూసుకెళ్ళిపోతాము. ఇక మొన్నటిదాకా అంటే మాకు చిన్న అడ్డంకు ఉండే, ఇయ్యాలతో తొలగిపోయింది. దానికి మేము అందరం మిఠాయిలు పంచుకొని చాలా సంతోషంగా ఉన్నాము. రాబోయే వాళ్ళు ఎట్లయితే 10 ఏళ్ళు పరిపాలించారో రాబోయే 10 ఏళ్ళు కూడా మా రేవంత్ అన్న చెప్పినట్టు 10 ఏళ్ళు కూడా మేమే పరిపాలిస్తాం. ఇది గంటాపదంగా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కార్పొరేటర్లే మేము తెస్తున్నాము అని చేస్తలేరని ఇలా మా ముఖ్యమంత్రి ఏమన్నాడు ఒకసారి. నేను ఎమ్మెల్యేను, మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్పొరేటర్ స్థానిక మా సంస్థ కోసం మాకు కొన్ని అమౌంట్ ఇవ్వమని చెప్పి ఒక ఎమ్మెల్యే అడగలే, ఒక కార్పొరేటర్ అడగలే. మా ముఖ్యమంత్రి మాకు చెప్తున్నాడు.
ఏ ఒక్క ఎమ్మెల్యే అడిగినా ఏ ఒక్క కార్పొరేటర్ అడిగినా పలానా డివిజన్ నుంచి పలానా నియోజకవర్గం నుంచి నన్ను కింద అమౌంట్ అడిగిరని మా ముఖ్యమంత్రి చెప్తాడుగా. ఇలా మా ముఖ్యమంత్రి అంటుండు ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి కూడా నన్ను 2 రూపాయలు అడగలే అని చెప్తుండు. ఇలా నేను తెచ్చినా అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా చెప్పాలి మేము ఆలోచన? ఇలా 10 ఏళ్ళు మీరే ఉన్నారు అధికారంలో, 10 ఏళ్ళు ఏంది ఇలా 2 ఏళ్ళలో మేము తెస్తున్నాం అంటే నీ దానికి మా దానికి ఎంత వ్యత్యాసం ఉందనేది ఒకసారి తేడా తెలుసుకోవాలి. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలా బీజేపీ ఎమ్మెల్యే ఉండే ఆ రోజు 5 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు నువ్వేమిచ్చినావు? ఇలా ప్రభుత్వం వ్యత్యాసం చూస్తే ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఈడ, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే కానీ మాకు మా ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారు తెచ్చే ధైర్యం ఉంది, మాకు తెచ్చిండు. ఆనాడు నీ ఇన్ఛార్జ్ ఉండే, ఆనాడు నీ ప్రభుత్వం ఉండే, నీ ఇన్ఛార్జ్ ఎందుకో తెలియలేదు, నీ ప్రభుత్వం ఎందుకో తెలియలేదు. ఇలా కొంచెం విశ్వాసం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రజలు కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. 5 ఏళ్ళు ప్రభుత్వంలో లేకున్నా మీరు చేసిన మోసమైందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా ఎమ్మెల్యే లేకున్నా అధికారం ఉందని మేము ఎంత తెచ్చినామో ఒక్కసారి మీరు వ్యత్యాసం చేసుకోండి. ఇలా వార్డ్ ఆఫీస్ని సర్కిల్ ఆఫీస్ చేయడానికి మా ఇన్ఛార్జ్ ఎంతో సహకరించి దీన్ని మా మల్లాపూర్కి ఇవ్వడం, మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అందరి తరపున మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరి తరపున ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ పరమేశ్వర్ అన్న అని చెప్తున్నాం. దానికి సంబంధించిన మా ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు శ్రీధర్ బాబు అన్న కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. రేవంత్ అన్న థ్యాంక్ యూ, శ్రీధర్ అన్న థ్యాంక్ యూ, పరమేశ్వర్ అన్న. కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, మల్లాపూర్ లో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, వజ్రేష్ యాదవ్ నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, మల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, మల్లాపూర్ లో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, వజ్రేష్ యాదవ్ నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, మల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, మల్లాపూర్ లో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, వజ్రేష్ యాదవ్ నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.